యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మే 4వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. 1 యోహాను 3వ అధ్యాయం 16వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, మానవుల పట్ల మనుష్యుల పట్ల దేవుడు తన ప్రేమను వెల్లడి చేసినటువంటి గొప్ప వాక్యమే ఈ వాక్యము. దేవుడు ఊహించెను, లోకంలోని మనుషులు ఎంతో పాప శాపంలో ఉన్నప్పటికీ వారి కొరకు దేవుడు తన్ను తానుగా బలిగా అర్పించెను. పాపలమైనటువంటి మానవుని స్థానంలో యేసుక్రీస్తు శిలువ యాగము నొందుటయే ఈ వాక్యం యొక్క విశిష్టత. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనో శిలువలో ఆయన పొందిన మరణము ద్వారా ప్రపంచమునకు చాటి చెప్పెను. అందుకే ఆయన యందు విశ్వాసముంచుము. ఈ లోక ప్రేమ శాశ్వతం కాదు, శాశ్వతమైన ప్రేమ క్రీస్తు ప్రేమ మాత్రమే. దేవుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అట్టి విశ్వాసము, పరిశుద్ధత, యథార్థ హృదయము, నిత్య జీవమును పొందుకునే కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.